హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎమ్మెల్యే క్వార్టర్స్లో మినిస్టర్స్ విజిట్ అండి. అది చిన్న క్లిప్పింగ్స్ ఒక 2-3 పెట్టాను మీకు. అది ఎలా ఉంటుందో ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఫ్లోర్లో జరుగుతుంది. డిసెంబర్ నాటికి ఫస్ట్ డైమండ్ ఫామ్ అయిపోతా ఉందండి. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తుంది. 5 టవర్లు కూడా దాని ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పడిన టవర్స్తోనే పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ నారాయణ గారు, అలాగే గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు బాలగారు గారు, గౌరవనీయులు నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వారికి ఉన్నటువంటి వాళ్ళ ఫ్లాట్స్ సంబంధించినవి కూడా ఇచ్చిన తర్వాత ప్రజలు దీంట్లో ముందుకు వచ్చిన తర్వాత ఈ రాజధానిలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం కూడా జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ఇతర సంబంధించినటువంటి హోటల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బ్యాంక్స్ అన్నీ రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందో, ఒకవైపు రాజధాని నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించడానికి పెట్టుబడి చూడడంతో పాటు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్తో పాటు అన్ని ప్రాంతాలలో అభివృద్ధి, వైజాగ్ వైపు ఒకటేమో అక్కడ మనకి రాయలసీమలో అభివృద్ధి చెందించడానికి ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ పెట్టారు. వైజాగ్ చూసారుగా ఫ్రెండ్స్, ఇంకో విజిట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.